ని తొలగించుకొని అదొక ఎమోషన్ ఆఖరి నిమిషంలో అంతా అయిపోతుంది. భారీ గణనాథుడి నిమజ్జనం అదిగో మీరు చూడొచ్చు. వాళ్ళని అక్కడ తరిమేందుకు, వాళ్ళ అక్కడి నుంచి దూరంగా పంపించేందుకు అక్కడ లాఠీల్ని చూపించాల్సిన పరిస్థితి, లాఠీ ఎక్కడ ప్రయోగించిన లాఠీల్ని చూపించాల్సిన పరిస్థితి ఉంది. బ్యారికేడింగ్ దాదాపుగా ప్రతి ఏడాది మనం చూసే సందర్భం ఇది. కొద్దిసేపు అయితే కనుక, ఎందుకంటే అక్కడ ఏర్పాట్లు కావచ్చు, అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కాస్త జరుగుతూ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇన్ఫాక్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు ఇటువైపు వెళ్లేందుకు. ఇంకొక గంట 2 గంటలు పట్టచ్చు. కానీ ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అయిపోయింది కదా అంటే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అయిపోయింది కదా, ఇక వెళ్ళొచ్చు అనే ఆతృతలో చాలా మంది అటుగా దూకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ బ్యారికేడింగ్ ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది. అక్కడ వాటిని దూకే ప్రయత్నం చేస్తుంటారు, అక్కడి నుంచి దూకి ఇటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఖైరతాబాద్ బడా గణేష్ను చూసేందుకు. కానీ ఒక్కసారి వ్యూవర్స్, ఈ షో చూసిన వాళ్ళు కావచ్చు, ఈ స్టోరీని చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అక్కడ ఉంటే కనుక ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఖైరతాబాద్ బడా గణేష్ ప్రస్తుతం రూపం ఎక్కడా మనకి ఇక్కడ కనిపించే అవకాశం లేదు హుస్సేన్ సాగర్లో. ఎందుకంటే ఈసారి పూర్తిగా ఆయన నిమజ్జనం జరిగింది. ఆయన రూపానికి సంబంధించి ఎక్కడా కూడా ఇప్పుడు కనిపించే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఈసారి హుస్సేన్ సాగర్లో నీటి స్థాయి కూడా పూర్తిగా ఉండింది. ఈ నేపథ్యంలో భారీ గణనాథుడి విగ్రహం పూర్తిగా ఇటు నిమజ్జనం అయింది. కాబట్టి ఎక్కడ అవకాశం లేదు. దయచేసి ఎక్కడా కూడా ఉద్రిక్త వాతావరణానికి దారి తీయొద్దు. ఇటు బారికేడింగ్ని తొలగించుకొని వెళ్లే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే చాలా సామరస్యంగా జరగాల్సిన పరిస్థితి. ట్యాంక్ బండ్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ట్యాంక్ బండ్ కి సంబంధించి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ బ్యారికేడింగ్ కి సంబంధించి వాటిని తొలగించి, వాటిని దాటి, వాటిని అతిక్రమించి ఇటు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని తొలగించి ఇటువైపుగా వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ ను చూసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటుగా వచ్చే వాళ్ళని నియంత్రించేందుకు లాఠీని చూపించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి అదిగో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూడొచ్చు. మరో బాక్స్ లో మీరు చూస్తున్నారు. అక్కడ బ్యారికేడింగ్, ఐరన్ బ్యారికేడింగ్ ఉంటుంది. ఐరన్ బ్యారికేడింగ్ ని తొలగించేశారు. వాటిని పూర్తిగా విరగొట్టేశారు. దాన్ని విరగొట్టేసి ముందుకు తోసేశారు. ఆ ముందుకు తోసేసి అటుగా వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి అటుగా వెళ్లే వాళ్ళకి సంబంధించి పూర్తిగా అక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దాదాపు మీరు చూస్తే కనుక భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ ఉన్నారు. ఎందుకంటే అటుగా దూకి ఇటు వస్తే కనుక ఇటు నిమజ్జనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇటు నెక్లెస్ రోడ్ నుంచి వచ్చే విగ్రహాలు కావచ్చు, లేకపోతే ఇటు ట్యాంక్ బండ్ నుంచి వచ్చేవి కావచ్చు. ఇలా ఇన్ఫాక్ట్ ఎన్టీఆర్ మార్కి సంబంధించి వచ్చే విగ్రహాలకు సంబంధించి పూర్తిగా అదిగో మీరు చూడొచ్చు. పోలీసులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఎందుకు తొలగించారు, ఎవరు తొలగించారు, ఎందుకు తొలగించాల్సి వచ్చింది, ఎందుకు ఇదంతా చేస్తున్నారు కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బ్యారికేడింగ్ ని తప్పించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి లైవ్ విజువల్ చూద్దాం. రైట్, ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్యారికేడింగ్ ని తొలగించుకునే వైపు దూకొచ్చేందుకు ప్రయత్నం చేశారు, అతిక్రమించే ప్రయత్నం చేశారు. బ్యారికేడ్ల నుంచి దూకేసి ఇటువైపు వచ్చే ప్రయత్నం చేశారు జనం. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం జరిగిన క్రేన్ నెంబర్ 4 దగ్గర అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? చాలా మంది వచ్చినట్టుగా తెలుస్తోంది ఇటువైపు. ఆల్రైట్, అప్డేట్స్ అందించేందుకు రోహిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రోహిత్, క్రేన్ నంబర్ 4 దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతోంది? ఆల్రైట్, ప్రస్తుతం అక్కడ భారీ జనసందోహం ఉన్న నేపథ్యంలో నెట్వర్క్ కాస్త ఇష్యూ వస్తున్నట్టుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు దేవిక అలాగే రోహిత్ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర, క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాట జరిగింది. అదిగో మీరు చూడొచ్చు. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. అక్కడ భారీ సంఖ్యలో లక్షలాది మంది అటుగా వచ్చారు. భారీ గణనాథు ఖైరతాబాద్ మీరు చూస్తే కనుక అటు ఐరన్ గ్రిల్స్ తో ఏర్పాటు చేశారు. ఇది దాదాపుగా మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది కొంత మేర వరకు కూడా. ఎందుకంటే ఇటుగా వెళ్లే వాళ్ళు ఒక్కసారిగా ఇటుగా వస్తే ఇబ్బంది అవుతుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రోహిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రోహిత్, క్రేన్ నెంబర్ 4 దగ్గర తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది?
సచిన్, నిజానికి భక్తులందరూ కూడా ఏమనుకుంటారంటే, మనం ఇప్పుడు చూడొచ్చు దృశ్యాల్లో ఈ బ్యారికేడ్లు ఉన్నాయి కదా, అటు సైడ్ వందలాదిగా వేలాదిగా భక్తులు ఉంటారు. ఇటుపక్క నిమజ్జనాలన్నీ జరుగుతుంటాయి. వరుసగా క్రేన్లన్నీ ట్యాంక్ బండ్ వైపు, ఎన్టీఆర్ మార్గ్ నుంచి హుస్సేన్ సాగర్ ఒడ్డు వైపు ఈ క్రేన్లన్నీ ఉంటాయి. అయితే వాళ్ళందరూ ఆ బ్యారికేడ్లు దాటి ఇటువైపు వచ్చి నిమజ్జనాన్ని చాలా దగ్గరగా చూడాలని అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగింది. నిజానికి అటువైపు ఉన్న వాళ్ళందరూ వినాయకుడు అలా క్రేన్ పై నుంచి అలా ఆకాశంలోకి లేచి, గాల్లోకి లేచి అలా సాగర్ గర్భంలో, హుస్సేన్ సాగర్ గర్భంలోకి ఒదిగిపోతూ ఉంటాడు. నిజానికి నిమజ్జనం జరిగిపోయిన తర్వాత ప్రతి ఏటా కూడా వినాయకుడు ఎంతో కొంత కనిపిస్తుంటాడు. అవును, కానీ ఈసారి మాత్రం నిమజ్జన మొత్తం పూర్తిగా మునిగిపోయాడు వినాయకుడు. ఆ చేయి చివరి లడ్డు దగ్గర నుంచి మొత్తం వినాయకుడు పూర్తిగా మునిగిపోయాడు అనమాట. సో చాలా మంది అనుకున్నారంటే, నిమజ్జనం జరిగిపోయిన తర్వాత సాగర్ లో నిమజ్జనమైన వినాయకుడు కూడా చూసి ఫోటోలు దిగొచ్చాను వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వినాయకుడు కనిపించదు. అంటే నిజానికి సాగర్ గర్భంలో వినాయకుడు పూర్తిగా మునిగిపోయే ఆ ఘట్టాన్ని నేరుగా చూస్తే ఆ దృశ్యమే వేరుగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా అదే అనుకున్నారు. నిమజ్జనం అయిపోయింది కదా, ఇప్పుడు ఆ నిమజ్జనమైన వినాయకుడిని చూద్దామని చెప్పి ఆ బారికేడ్లు దాటి రావాలని అనుకున్నారు. సో వీటికి ఏం చేస్తారంటే, వీటిని పగలబంది ఇవి దాటి రాకుండా వీటిని కట్టేస్తారు. కానీ అక్కడ వందలాదిగా వేలాదిగా మొత్తం ఈ మార్గం, ఎన్టీఆర్ మార్గం అంతా కూడా సెక్రటేరియట్ దగ్గర నుంచి ఇటు ప్రసాద్ ఐలాబ్స్ వరకు కూడా మొత్తం పూర్తిగా జనాలతో నిండిపోయింది. వీళ్ళందరూ మెల్లిగా ఆ వైర్లన్నింటినీ కూడా తొలగించేస్తారు. ఆ నిమజ్జనం అయిపోయింది కదా, ఇప్పుడు ఇది దూకటి వైపుకి వెళ్ళిపోదామని. ఆ సమయంలో ఆ బ్లాక్ ఒక దాన్ని తొలగించిన తర్వాత వాళ్ళందరూ ఇటు రావడానికి ప్రయత్నం చేయడం, పోలీసులు వచ్చి అడ్డుకోవడం, వెంటనే పోలీసులు వచ్చి అడ్డుకోవడంతో వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తారు. ఒక చిన్నపాటి, అంటే పెద్ద తోపులాట ఏం కాదు, భక్తులు ఇటు వైపు రావడానికి ట్రై చేయడం, పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం, మళ్ళీ దాన్ని సరిచేసి ఆపేశారు. దీంతో భక్తులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఎందుకంటే ఇటువైపు ఉన్న వాళ్ళు మీడియా కెమెరాలకి, నిజానికి నేరుగా వచ్చిన వాళ్ళకంటే టీవీల్లో ఆర్టీవీ స్క్రీన్ పైన చూసిన వాళ్ళకు ఆ పూర్తిగా మునిగిపోతున్నటువంటి సుందర దృశ్యం వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంది. నేరుగా ఇక్కడికి వచ్చి అటువైపు ఉన్న వాళ్ళకు ఆ సుందర దృశ్యాన్ని చూసే అవకాశం లేదు. ఎందుకంటే క్రేన్ అవతల వైపు వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి దిగగానే వాళ్ళకి వినాయకుడు కనబడటం మానేస్తాడు. కానీ ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ కూడా వినాయకుడు పూర్తిగా నీటిలో మునిగే వినాయకుడు కనిపిస్తుంటుంటాడు. అందుకే ఆ దృశ్యాన్ని చూడాలని వీళ్ళు ట్రై చేయటం, ఈ బ్లాక్ దాన్ని తొలగించడం. కొంచెం నేను అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తే, ఇక్కడ మనకి కొంచెం ఈ పోలీసులు అడ్డుకున్నారు, వాళ్ళు దూరం వెళ్తున్నారు. చూడండి ఒకసారి. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఈ చిన్న హోల్లో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది వస్తున్నారు. కూకట్పల్లి నుంచి వచ్చాం. ఓకే, చూసారా నిమజ్జనం? చూసాం, ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈసారి పూర్తిగా మునిగిపోయాడుగా వినాయకుడు. ఒకసారి ఇటు రండి, ఇంకా ముందుకు. ఓకే, అక్కడ కెమెరా ఉంది. పూర్తిగా మునిగిపోవడం చూసారా? చూసాం. ఏమనిపించింది? బాగా ఉంది. ఎప్పుడు సగమే కవర్ అయిపోద్ది, సార్ మొత్తం కవర్ అయిపోయింది. ఓకే, మీరు? మేము కూడా కేపీహెచ్పీ నుంచి వచ్చామండి. ఓకే, ఏమనిపిస్తుంది? ఈసారి క్రౌడ్ ఎక్కువగా ఉందా? చాలా బాగుందండి. యాక్చువల్లీ మేము లేట్గా స్టార్ట్ అయ్యాము, కానీ త్వరగా వచ్చాము. మేము వచ్చే టైంకి నిమజ్జనం స్టార్ట్ అయింది. కంప్లీట్గా లోపలికి వెళ్ళే వరకు మేము చూసాము. చాలా బాగుంది. అందుకని